స్టేట్మెంట్ పెట్టలేదు. ఎటువంటి ఎలిగేషన్స్ చేయట్లేదని మా అత్తగారు చెప్పిన స్టేట్మెంట్ ఉంది సార్. ప్లీజ్ గో త్రూ ఇట్. అవును, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండేవారు మీతో? వాళ్ళందరూ బాగానే ఉంటారు సార్. మా అత్తయ్య మా ఇద్దరు మంచివారే. సో ఇప్పుడు మీ పాప కూడా ఉన్నట్టుంది మీకు. మీ పాప వాళ్ళ వల్ల నాకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. పాపతో ఎవరికి బాండింగ్ లేదు సార్. అత్తమామలకి లేదు, భర్తకి లేదు. ఎందుకు అలాగా? ఎప్పుడు నా కూతుర్ని వచ్చి చూడడానికే లేదు. ఎందుకంటే పాపకి లాస్ట్ ఇయర్ మెడికవర్ లో జాయిన్ చేశాను సార్. ఈ చాలా సీరియస్ అయిపోయింది. న్యూమోనియా వచ్చి చాలా ఫీవర్ కూడా చాలా వచ్చింది సార్. అది ఏ ఫీవర్? అది ఇప్పుడు వస్తుంది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది సార్. న్యూమోనియా అటాక్ అయింది. ఐసీయూలో పెట్టే చాలా సీరియస్గా ఉందంటే మాయకి ఫోన్ చేశాను, అత్తయ్య చేశాను, మా హస్బెండ్కి చేశాను. ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. రాలేదు. లిటరల్గా నా పాప దగ్గరికి ఎవరు రాలేదు. బెగ్ చేసుకున్నాను సార్. ఒక్కరిదాన్ని ఉండిపోయిన పాపకి ఏమైపోద్దని భయపడుతూ కాల్ చేస్తే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. అసలు రాలేదు. లిటరల్గా కనీసం ఎలా ఉందనుకుంటే తర్వాత అడగలేదు. నక్షత్ర గారు, మీది ప్రేమ వివాహం అని తెలుసు. సో ముందు ఎలా ఉండేవారు? మీకు పెళ్ళయ్యేంత కాలం వరకు కూడా, మీకు తెలిసిన సమయం నుంచి ఆ తర్వాత పెళ్లి సమయం వరకు కూడా, ఈ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర వరకు కూడా ఏ విధంగా ఉండేవారు మీతో తేజ? అబ్బాయికి డబ్బులు పెడితే మంచిగానే ఉంటాం సార్. మా పేరెంట్స్ నుంచి తనకు పెట్టుబడి పెడితే కొద్దీ నేను మంచిదాన్నే. తనకి నేను జీతం అడగకపోతే నేను మంచిదాన్నే. ఇంట్లో ఏ పని ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు అని చెప్తే నేను మంచిదాన్నే. కానీ ఇవన్నీ నేను క్వశ్చన్ చేస్తే నక్షత్రం ఒక రాక్షసి తేజ దృష్టిలో. ఒక భార్య అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని? ఈ రోజు దాకా ఎప్పుడు ఆ అబ్బాయి రెస్పాన్సిబుల్గా ఉండింది లేదు. ఒక ఫ్యామిలీని ఒక ట్రాక్లో తీసుకెళ్ళింది లేదు సార్. తన ఇష్టానికి పబ్జీ గేమ్లని, అందులో అమ్మాయిని ట్రాప్ చేయడం, ఆఫీస్ మానేసి సినిమాల్లో హీరో అయిపోతానని అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం. సార్ నా అలాంటి బాధ్యతలు ఉన్నారు సార్. బయటికి వస్తారు సార్. నాకు తెలిసి వీడి కింద డబ్బులు పెట్టిన వాళ్ళంతా వస్తారు సార్. ఇప్పుడు ఈ మహాన్ బావుడు సినిమాలు తీసేస్తే ప్రొడ్యూసర్ల కింద డబ్బులు పెట్టిన వాళ్ళందరికీ పంగనామం పెట్టారు సార్. నేను అదే అడుగుదాం అనుకున్నాను. చాలా మంది అమ్మాయిలతో కూడా సంబంధం ఉంది, వాళ్ళు అప్పుడు ఫుల్ ఇబ్బందులు పెట్టారన్నారు కదా. వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరైనా? లేదు సార్, ఇప్పుడు దాకా ఎవరు కాల్ చేయలేదు. సో నెక్స్ట్ ఏంటి మీ డిమాండ్? అంటే మీ బాధ చెప్పుకుంటారు సార్. ఇప్పుడు ఎవరు మధ్యలో రావాలని కోరుకోరు. మీకు కావాల్సింది మీరు ఏమంటున్నారు? కాబట్టి భార్యను కాబట్టి బయటకు వచ్చి వాడు బండారాన్ని బయట పెట్టానే తప్ప మిగతా అమ్మాయిలు పబ్లిక్ గా రాలేదు సార్. అవునవును. కానీ చాలా మంది కూడా ఏదైనా మెసేజ్ రూపంలో కావచ్చు, ఏదైనా ఇబ్బందులు మోసపోయి ఉండొచ్చు. ఒకరు పోరాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి చాలా మంది కూడా బయటకు వస్తారు కదా. ఎంతో మంది లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది కదా. అవును సార్. మీకు ఇప్పుడు సారాతో పాటు ఇంకెవరైనా తెలుసా ఈ విధమైనటువంటి సంబంధం తేజతో ఉన్న వాళ్ళు? పబ్జీ గేమ్ లో ఎంతమందిని ట్రాప్ చేశాడన్న విషయం నాకు బాగా తెలుసు సార్. ఆ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం, ఆ అమ్మాయిని తీసుకెళ్లి రూముల్లోని చాలా దరిద్రాలు చేయడం, ఇలాంటివన్నీ బోల్డ్ తెలుసు సార్. కానీ వాళ్ళందరికీ ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయి ఆడపిల్లలు కూడా ఇలాగే తయారు సార్. కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే అవతల ఆడదానికి జీవితం నాశనం చేయడానికే వస్తారు. కేవలం ఏంటంటే అవతల వాడికి పెళ్లి అయిపోయింది, పిల్లలు ఉన్నారా అని తెలిసి కూడా, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, ఇది మాత్రం ప్లీజ్. కొంతమంది సెట్ ఆఫ్ ఆడవాళ్ళు నాకు తెలిసినంత వరకు అన్నీ తెలిసే మా జీవితాల్లోకి వచ్చి మా జీవితాలు ఇలా రోడ్డు మీద పడేస్తున్నారు సార్. అన్ని తెలిసే వస్తారు. నేను ఆ సారా అమ్మాయిని ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేశా. మాకు పెళ్ళయింది, ప్లీజ్ వెళ్ళిపోని రిక్వెస్ట్ చేశాను సార్. పాప ఉంది, నువ్వు చేయడం కరెక్ట్. నువ్వు ఎప్పుడో ఎక్స్పర్టివ్ అయిపోయావు, ఇప్పుడు నేను రన్నింగ్ వైఫ్ని. నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నువ్వు నన్ను టచ్ చేయడానికి కూడా భయపడతావు అని అమ్మాయి నాకు తిరిగి వార్నింగ్లు ఇచ్చింది. ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరో తప్పించారని చెప్తున్నారు కదా. దీన్ని ఏ విధంగా తీసుకోమంటారు చెప్పండి. వాయిస్ రైట్. ఇక పూర్తిగా కూడా ఏదైతే వైజాగ్ మహిళ ఇప్పుడైతే నక్షత్ర మనతో మాట్లాడుతూ కూడా చెప్తా ఉన్నారు. అంటే 2020లో పబ్జీలో అమ్మాయిల కోసం వల వేసేవారు తేజ. ఆ విధంగా వల వేసి అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటారని కూడా నక్షత్ర మాట్లాడడం జరిగింది. సో ఒకసారి మాట్లాడదాం. నక్షత్ర గారు,
నక్షత్ర గారు చెప్పండి సార్. నక్షత్ర గారు సార్ చెప్పండి సార్, చెప్పండి రైట్. సార్. ఇప్పుడు సారా ఎవరైతే అమ్మాయి ఉందో తనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్తా ఉన్నారు, పోలీసులు కావాలని తప్పించారంటున్నారు. ఏంటి తనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమైనా ఐడియా ఉందా మీకు? తెలియదు సార్, ఆ అమ్మాయిది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళ ఫాదర్ ఒక పొలిటీషియన్ అంట. సో తనకున్న బ్యాక్గ్రౌండ్కి మీడియా కాదు పోలీసులు కూడా నా దగ్గరికి రాలేరని ఛాలెంజ్ చేసి మరి చెప్తుంది సార్. ఎందుకు ఇప్పుడు తేజ, మీరు చెప్పేదాని ప్రకారం తేజ కావాల్సింది డబ్బు లేదంటే అమ్మాయిలు అని చెప్తున్నారు.